హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. పెన్ పేపర్ ఉంటే దగ్గర పెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే రాసుకోండి. పిన్ టు పిన్ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎండింగ్ వరకు వినండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కూడా మీరు విన్నట్టయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈరోజు మన యొక్క బ్రతుకులలో మార్పు తీసుకొచ్చుకునే అవకాశం ఈ యొక్క హాఫ్ అన్ అవర్ మీరు శ్రద్ధగా విన్నట్టంటే ఈ యొక్క అవకాశం అనేది మీకు టోటల్ గా పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏదైనా డౌట్ ఉంటే మీకు లాస్ట్ లో కూడా టైం ఉంటుంది, మీరు అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి ఈ యొక్క వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్రెజెంటేషన్ అండి. ఈ యొక్క ప్లాన్ దీనికి సంబంధించింది టోటల్ గా మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, యూజ్ మీ వచ్చేసి ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. ఈ యొక్క అప్లికేషన్ అనేది మల్టిపుల్ అప్లికేషన్ అండి. దీంట్లో అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మనం టోటల్ గా మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి దీనికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ మీరు చూడొచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఏ పని చేసినా కూడా లీగల్ గా ఉండాలి. ఎందుకంటే లీగల్ గా ఎలాంటి ఇబ్బంది లేనట్టయితేనే మనము సంపాదించిన డబ్బు కూడా ఒక విలువ అనేది ఉంటుంది. ఎందుకంటే 10 కోట్ల ఇల్లున్న మన పేరు లేకపోతే అది వేస్ట్ అవుతుందండి. కాబట్టి మనము ఏది పని చేసినా కూడా మనము లీగల్ గా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం లీగల్ డాక్యుమెంట్స్ అనేది మనం ఫస్ట్ చూద్దాం. ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టి, ఉద్యమ సర్టిఫికేట్, స్టార్ట్అప్ ఇండియా సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ లీగల్ గా తీసుకున్నటువంటి కంపెనీ. దాంతో పాటు కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, కంపెనీని స్థాపించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకు ఈ యొక్క కంపెనీ స్థాపించడానికి ఎందుకు ప్రోత్సాహం కలిగింది అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, కంపెనీ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ రవి ప్రతాప్ సింగ్ గారు అండి. ఒక డెలివరీ బాయ్ గా ఉండి ఏదో ఒకటి సాధించాలి. ఎందుకంటే మనం ఎలా వచ్చామో అలా వెళ్తే బాగుండదు, 10 మందికి ఏమైనా ఇవ్వాలి, నాలాగా ఎంతో మంది కష్టపడుతున్నారని ఈ యొక్క ఆలోచన ద్వారా ఈ యొక్క యూజ్ మీ ప్లాన్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కంపెనీ ఫౌండర్ అండ్ సిఇఓ రవి ప్రతాప్ సింగ్ గారు అండి. దాంతో పాటు ఈ యొక్క ఇంత మంచి అప్లికేషన్ తయారు చేసినటువంటి వ్యక్తి కుల్దీప్ పటేల్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండి. ఎన్నో రకాల బ్యాంక్ సర్వర్స్, బ్యాంక్ అప్లికేషన్ తయారు చేసినటువంటి వ్యక్తి. దాంతో పాటు మన యొక్క అప్లికేషన్ కూడా ఇతనే తయారు చేశారు. అదే విధంగా ఏ కంపెనీ కూడా స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ గా చాలా ఇంపార్టెంట్. మనకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. అదే విధంగా సచిన్ సూర్యవంశీ. భారతదేశంలో ఇంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది ఎందుకు అని చూసినట్టయితే, ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఎందుకు అని చూసినట్టయితే కంపెనీ యొక్క మేనేజ్మెంట్ లో బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశీ అండి. ఇతనికి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎంతో అపారమైనటువంటి అనుభవం ఉంది. కాబట్టి దాంతో పాటు ఆర్మీలో కూడా పనిచేస్తూ 7 నెలలలోనే 18 లక్షలకు పైగా సంపాదించుకున్నారు. అదే విధంగా 10 మందికి సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క నలుగురు పిల్లర్ పైన ఈ యొక్క యూజ్ అనేది రన్ అవుతుందండి. కాబట్టి ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా తెలుసుకోండి. అదే విధంగా అసలు ఈ కంపెనీ తేవడానికి ఉద్దేశం ఏంటి అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే సోషల్ మీడియా వాడుతున్నామో ఆ యొక్క సోషల్ మీడియాలో ఒక ట్రాన్స్పరెన్సీ అనేది లేదండి, ఒక నమ్మకం అనేది లేదు. అదే విధంగా ఇప్పుడున్న ఫేస్బుక్ ఏదైతే ఉందో, ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో, మన యొక్క ఫ్యామిలీ ముందు మనం ఓపెన్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ కంట్రోల్ చేసేవారు లేరు. దాంతో పాటు వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి వీడియోస్ అయినా సరే అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలాంటి కాదండి. మన యొక్క విజన్ అండ్ మిషన్ అనే ప్రతి ఒక్కరిని ఇక్కడ నమ్మకాన్ని కలిగించాలి, సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ కలిగించాలి. అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆధార్ వెరిఫికేషన్ ద్వారానే మనం ఇక్కడ ఒక పాజిటివ్ కమ్యూనిటీ సృష్టించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది ఎందుకు అని మనం చూసినట్టయితే ఇప్పుడు మనం ఎక్కువ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. ఇక్కడ మనం పాన్ కార్డ్, ఆధార్ తోని వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకు, దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫేస్బుక్ ఏ విధంగా అయితే ఉందో అది మన ఇండియన్ అప్లికేషన్ కాదు. దాంతో పాటు అక్కడ ఎవరైనా సరే ఎలాంటి ఈ యొక్క అకౌంట్ అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు. అదే విధంగా వాళ్ళు ఎలాంటి వీడియోస్ అయినా పెట్టచ్చు, ఎవరితోనైనా చాట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ అవతల వ్యక్తి మేలా ఫీమేలా క్లారిటీ లేదు. అదే విధంగా అది ఫేక్ అకౌంటా ఒక మంచి అకౌంట్ కూడా క్లారిటీ లేదు.
కానీ ఇక్కడ అలా కాదండి. సేమ్ మనకు ఫేస్‌బుక్ ఏ విధంగానో మన యొక్క యూజ్ మీ కూడా అదే విధంగా ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్. ఇది మల్టిపుల్ అప్లికేషన్ అండి. దీంట్లో ఆధార్ అండ్ వెరిఫికేషన్ ద్వారానే మనము దీంట్లో ఎంటర్ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతీది కూడా స్కాన్ చేయడం జరుగుతుంది. ప్రతీది కూడా ఎవరు ఎలాంటి పోస్ట్ పెట్టారు, అదే విధంగా అది మంచిదా, చెడుదా కూడా స్కానింగ్ చేయడం జరుగుతుంది. మంచిది అయినట్టనే అయితేనే మనకి ఇక్కడ లైక్స్, కామెంట్ పైన కూడా ఇన్‌కమ్ ఇస్తుందండి. ఎందుకంటే మనం ఎన్నో రకాల అప్లికేషన్ మనం వాడాము. ఆ యొక్క అప్లికేషన్‌లో మనం ఎన్ని రోజులు వాడినా కూడా అవన్నీ బి2సి అండి. బిజినెస్ టు కస్టమర్‌గా మాత్రమే ఉంటాము. మనం ఫేస్‌బుక్ అది స్టార్ట్ అయినప్పటి నుంచి వాడాము. మనకు రూపాయి రాలేదు. కానీ ఇక్కడ మీ యొక్క పోస్ట్ పెట్టినప్పుడు కూడా మీకు ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకి ఇంకా వేరే రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దాని గురించి మనం టోటల్‌గా మనం తెలుసుకుందాము. ఈ యొక్క యూజ్ మీ యొక్క ఈకో సిస్టమ్ అండి. దీంట్లో సోషల్ మీడియా ఉంటుంది. యుటిలిటీ సర్వీసెస్ ఉంటాయి. షాపింగ్ పోర్టల్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాగా షాపింగ్ పోర్టల్ కూడా ఉంటుంది. దాంతో పాటు ఆ యొక్క షాపింగ్‌ను కూడా ఏ విధంగా అయితే మనం డెలివరీ చేయడం జరుగుతుందో, అదే విధంగా లాజిస్టిక్ పార్ట్నర్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. కొరియర్స్ ఫ్రాంచైజీస్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుందండి ఈ యొక్క యూజ్ మీ. ఇది కేవలం ఒక అప్లికేషనే కాదండి. మన యొక్క బ్రతుకులలో మనం మార్పు తెచ్చుకొచ్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఒకళ్ళ కింద పని చేస్తామా, మన అండర్‌లో మనం ఒక వందలాది మందికి మనం హెల్ప్ చేసే అవకాశం ఈ రోజు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం సోషల్ మీడియా వాడుతున్నాము. ఆ యొక్క సోషల్ మీడియా మన కంట్రీది కాదు. కానీ మన యొక్క యూజ్ మీ సోషల్ మీడియా మన కంట్రీదే. దాంతో పాటు మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఏదైతే యుటిలిటీ సర్వీసెస్ వాడుకుంటున్నామో అవన్నీ కూడా మన ద్వారా పే చేయడం ద్వారా ఎలాంటి ఎక్స్‌ట్రా ఫీ పే చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఫోన్‌పే, పేటీఎం వాళ్ళు ఫస్ట్ అన్ని ఫ్రీ అని చెప్పేశారు. కానీ తర్వాత కేవలం ఒక రీచార్జ్ పైన రూ. 100 మనం రీచార్జ్ చేసినా కూడా ఒక రూపాయి ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అదే మీరు 300 చేశారంటే రూ. 3 తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్లాట్‌ఫార్మ్ ఫీ అంటారు. కానీ ఇక్కడ ఎలాంటి ఎక్స్‌ట్రా చార్జెస్ లేవండి. మనం ప్రతి దాంట్లో ఇక్కడ ఈ యొక్క ఎక్స్‌ట్రా అనేది మనం ఇక్కడ కట్ చేయడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఆన్‌లైన్ షాపింగ్ ఏదైతే ఉందో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాగా మన దాంట్లో కూడా షాపింగ్ ఉంది. ఆ యొక్క షాపింగ్ గనుక మనం చూసినట్టయితే ఎన్నో లక్షల కోట్ల టర్నోవర్ వాళ్ళు చేస్తున్నారు. మనకి ఏమన్నా ఒక్క రూపాయి అయినా వచ్చిందా? ఇక్కడ మనకి ఎలాంటి బెనిఫిట్ రాలేదు. కానీ ఈ యొక్క ఆన్‌లైన్ షాపింగ్ ఏదైతే ఉందో మన యొక్క యూజ్ మీ షాపింగ్‌లో మనకు గ్యారంటీగా మనకు వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి ఇన్‌కమ్ రావడం జరుగుతుందండి. మీ డౌన్‌లో ఎవరో ఎక్కడో షాపింగ్ చేశారో మనకి ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనం ఎవరైతే దీంట్లో ఫ్రీ సైన్ అప్ చేస్తారో వాళ్ళకు ఇక్కడ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. 1000 ఫ్రీగా సైన్ అప్ చేసిన వాళ్ళకు 1000 యూజ్ మీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ 100 కాయిన్స్ ఎవరైతే రిఫరల్ చేస్తారో వాళ్ళకు 100 కాయిన్స్ రావడం జరుగుతుంది. దాంతో పాటు రీచార్జెస్, బిల్ పేమెంట్స్‌లో కూడా మీకు ఇక్కడ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. వచ్చిన కాయిన్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే మన యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో మీరు ఒక ఎగ్జాంపుల్ మీరు సెల్ఫీ తీసుకొని మీరు ఫోటో అప్‌లోడ్ చేశారు. అక్కడ ఒక కాయిన్ డిడక్షన్ అవుతుంది. మీకు వేరే వాళ్ళు లైక్ చేశారు. ఒక కాయిన్ రావడం జరుగుతుంది. అదే విధంగా లైక్స్ అండ్ కామెంట్స్ రావడం ద్వారా కూడా కంపెనీ డబ్బులిస్తుందండి. ఫేస్‌బుక్‌లో ఎన్నో రకాల పోస్టులు పెట్టాము. ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఒక్క పోస్ట్ పెట్టి మీకు లైక్స్ వచ్చినా కూడా డబ్బులనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. దాంతో పాటు ఇక్కడ ఈ వచ్చిన ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రిప్టో కరెన్సీ కాదండి. ఇక్కడ మనము ఎలాంటి విత్‌డ్రా చేసుకోవడానికి వీల్లేదు. ఈ యొక్క కాయిన్స్‌ను మనము ట్రాన్సాక్షన్‌లో ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క యూజ్‌మీతో పాటు ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఇది మల్టిపుల్ అప్లికేషన్ అన్నారు కదా! అది ఏ విధంగా అని మనం చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి యూజ్‌మీ ఆ తర్వాత ఈ బ్రాండింగ్ అండి. ఇది ఇంకా మనకు లాంచ్ కాలేదు. అది మనకు నెక్స్ట్ మంత్‌లో లాంచ్ అవుతుంది. క్యాన్వా అప్లికేషన్ లాగా ఇది ప్రో ఉంటుంది. ఇక్కడ కూడా మనకు పర్ రెఫరల్ పైన 250 రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు ఏదైతే లాంచింగ్ అయిందో 23 నవంబర్‌లో లాంచ్ ఏదైతే అయిందో మ్యాపిన్ అండి. మ్యాపిన్ అనేది కొరియర్ ఫ్రాంచైజీస్ అండి. థర్డ్ పార్టీ లాజిస్టిక్ అండ్ కొరియర్ ఫ్రాంచైజీస్ భారతదేశంలో 29,000కు పైగా పిన్ కోడ్స్ ఉన్నాయండి. మనకు ఇప్పుడు ఒక్కొక్క పిన్ కోడ్‌కు మనకు ఒక్కొక్క అవసరం ఉందండి. ఎందుకంటే కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ యొక్క పిన్ కోడ్స్‌ను రెఫరల్ చేయడం ద్వారా కూడా కంపెనీ ఇన్‌కమ్ ఇస్తా ఉంటుంది. ఎందుకంటే కంపెనీ డైరెక్ట్‌గా మనము రెఫరల్ చేయదండి. మన ద్వారానే రెఫరల్ అవుతుంది. కాబట్టి ఒక రెఫరల్ పైన రూ. 550 ఇస్తా అని చెప్పింది. స్టార్టింగ్ రోజే ఇంకో రూ. 50 పెంచి ఒక్క రెఫరల్ చేయండి రూ. 600 ఇస్తా అని చెప్పింది కంపెనీ.
ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద మీరు చూడొచ్చు, ఈ యొక్క ప్రాజెక్ట్ క్యాషియర్ అండి. ప్రతి ఒక్క షాప్ వాళ్ళకు ఇది ఇవ్వచ్చు. బికమ్ ఏ లోకల్ ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం, యూపీఐ ద్వారా మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం. ఎందుకు అంటే ఇక్కడ కూడా మనకు రెఫరల్ పైన మనకి ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఎక్కడ ఎవరు షాపింగ్ చేసినా, ఎవరు ఈ యొక్క మనీ ట్రాన్స్ఫర్ చేసినా ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ మీరు చూడండి, ఈ యొక్క మర్చెంట్ అండి. మర్చెంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క స్కానర్స్ అనేది పెట్టేశారు మార్కెట్ లో. కానీ మన యొక్క స్కానర్ వచ్చినప్పుడు, మన యొక్క సౌండ్ బాక్స్ వచ్చినప్పుడు మనకి ఈ విధంగా బెనిఫిట్ ఉంటుంది సార్ అంటే, ఎగ్జాంపుల్ మీరు ఆలోచన చేయండి. మీ యొక్క మండలం కావచ్చు, మీ యొక్క డిస్ట్రిక్ట్ కావచ్చు, మీ ఏరియా పిన్ కోడ్ లో ఎన్ని షాప్స్ ఉండొచ్చు. అన్ని షాపులలో ఎగ్జాంపుల్ మీ యొక్క స్కానరే ఉంది అనుకోండి, ఎవ్వరు ఎక్కడ స్కాన్ చేసి పే చేసినా కూడా మనకు ఇన్కమ్ రావడం జరుగుతుందండి. సర్వీస్ కాదు, ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఒక షాప్ లో 100 ట్రాన్సాక్షన్ జరిగాయి, 100 ట్రాన్సాక్షన్ లో కూడా మీకు ఒక పైసా అయినా సరే మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని లోకల్ బిజినెస్ పార్ట్నర్ యూజ్ మీ యూజర్ సర్వీసెస్ అండ్ క్యాష్ బ్యాక్ పాయింట్ గా ఇది చూడడం జరుగుతుంది. ఒక సౌండ్ బాక్స్ కూడా వస్తుంది, స్కానర్ కూడా రావడం జరుగుతుంది. దీని డీటెయిల్స్ నెక్స్ట్ దానిలో చూద్దాం. ఇది రిఫరల్ చేయడం ద్వారా కూడా 250 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి మిత్రులారా, ఇక్కడ మనకు ఇంకొక బెనిఫిట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు లాంచింగ్ అయింది లాజిస్టిక్ ఫ్రాంచైజీస్ ఏదైతే ఉందో మ్యాపిన్, దీని యొక్క స్లోగన్ వచ్చేసి హర్ పిన్ హర్ దిల్ తక్ అనేది మన యొక్క స్లోగన్. మీ యొక్క పిన్ కోడ్ కు ఈ రోజు మీరు ఓనర్ అయ్యే అవకాశం మీ చేతిలో ఉంది. అది మీరు సద్వినియోగం చేసుకునే అవకాశం మీరు తీసుకుంటారా లేదా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంది. ఎందుకు అని చూసినట్టయితే ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఇప్పటిదాకా ఎవరి అండర్లో పనిచేశారు, కానీ ఈ రోజు మీ ఏరియాలో మీ పిన్ కోడ్ తీసుకోవడం ద్వారా మీకు ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, అసలు ఇది ఎందుకు తీసుకోవాలి అని చూసినట్లయితే ఇక్కడ 100% వెరిఫైడ్ నెట్వర్క్ ఉంటుందండి. డెలివరీ పార్ట్నర్స్ ప్లస్ యూజర్స్ ఉంటారు. అదే విధంగా పాన్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది. ఎవ్రీ పిన్ కోడ్ ఇక్కడ కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే చెప్తుంది కంపెనీ, ఆల్రెడీ 9000 పైన పిన్ కోడ్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. 1 month లోనే 9000 పైన పిన్ కోడ్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. దాంతో పాటు ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ కూడా మన యొక్క మొబైల్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటే ప్లాట్ఫామ్ ద్వారా డెలివరీ, వెరిఫికేషన్, యూటిలిటీ సర్వీసెస్, సోషల్ మీడియా ట్రాకింగ్ ఇవన్నీ కూడా మనకు ఓన్లీ యూజ్ మీ మ్యాపింగ్ ద్వారానే మనం చెక్ చేసుకునే అవకాశం ఉంది. దీని యొక్క స్లోగనే హర్ పిన్ హర్ దిల్ తక్ అనేది. అసలు నాకు ఏంటి నేను తీసుకుంటే అని మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు చూడండి, మీరు ఒకవేళ కనుక మీ యొక్క పిన్ కోడ్ మీరు బుక్ చేసుకున్నట్టయితే మీ పిన్ కోడ్ లో ఎవరు షాపింగ్ చేసినా కూడా మీకు 3% కమిషన్ వస్తుందండి. డెలివరీ వేరు, షాపింగ్ ఓన్లీ షాపింగ్, అది మీ టీమ్ కాదా సంబంధం లేదు ఇక్కడ. దాంతో పాటు ఇక్కడ మీరు చూడండి 3% ఇన్కమ్ ప్రైమ్ యూజర్స్ పైన. అమెజాన్ ప్రైమ్ ఏ విధంగానో యూజ్ మీలో కూడా ప్రైమ్ ఉంటుంది. ఆ యొక్క ప్రైమ్ మీ పిన్ కోడ్ లో ఎవరు తీసుకున్నా మళ్ళీ మీకు డబ్బులు వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత డెలివరీ ఏదైతే ఉందో, బుకింగ్ చేసుకున్నాక వచ్చిన డెలివరీ ఏదైతే కమిషన్స్ వాళ్ళు డెలివరీ మనం వెళ్ళి ఇవ్వడం ద్వారా కూడా కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ క్యాషియర్ సర్వీసెస్, ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. మ్యాపింగ్ తీసుకున్న వాళ్ళకు మర్చెంట్ వెరిఫికేషన్ కూడా మనకు 150, ఒక్క మర్చెంట్ కు మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేసినందుకు కూడా మీకు 150 ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత చూడండి, షాప్ క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాన్సాక్షన్ ఏదైతే చేస్తారో సౌండ్ బాక్స్ ద్వారా అక్కడ కూడా మీకు ఇన్కమ్ జరుగుతుంది. ఎందుకంటే మీ పిన్ కోడ్ లో ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి. అదే విధంగా మిత్రులారా చూడండి, గ్రామలోజీ వెరిఫికేషన్ 150. ప్రతి ఒక్క విలేజ్ కి ఇప్పుడు గ్రామలోజీ వస్తుందండి. నెక్స్ట్ ప్రతి ఫిబ్రవరిలో గ్రామలోజీ రాబోతుంది. ప్రతి ఒక్క షాప్ కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి, అగ్రికల్చర్ చేసే వ్యక్తికి చాలా బెనిఫిట్ అండి గ్రామలోజీ. దాని గురించి మనం నెక్స్ట్ లైవ్ లో చెప్తాను. దాంతో పాటు 0.25 పైసా పర్ కేజీ గ్రామలోజీ పర్చేస్ పైన మనకు రావడం జరుగుతుంది. అసలు ఈ గ్రామలోజీ అంటే ఏంటి, వ్యవసాయదారులకు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అని చూసినట్టయితే, అందుకే ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే ప్రతి పిన్ కోడ్ కావాలి, ప్రతి పిన్ కోడ్ లో ఒక్కొక్క విలేజ్ కూడా మనం ఇది సపరేట్ గా ఉంటుంది గ్రామలోజీ. ఈ గ్రామలోజీ ఏంటి అంటే ఫార్మల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి, సాయిల్ టెస్టింగ్ ఉంటుంది, సొల్యూషన్స్ ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది, వర్మి కంపోస్ట్, మిల్క్ కలెక్షన్, అగ్రికల్చర్ లోన్స్ కూడా ఇప్పించే అవకాశం ఉంది ఈ యొక్క గ్రామలోజీ ద్వారా. ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయండి. దీంట్లో మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కటి మనకు ఇది కంపెనీ కొత్తగా వచ్చింది, కానీ
లేటెస్ట్ గా మనం ఒకటి ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఏ టు జెడ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా మన ఇండియన్ అప్లికేషన్ కాదు, ఇది మాస్టర్ అప్లికేషన్ కాబోతుంది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే దీంట్లో ప్రైమ్ మెంబర్ ఏదైతే చెప్పానో ఇక్కడ ప్రైమ్ మెంబర్ కూడా ఉంటుందండి. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఎవరైతే మ్యాపింగ్ తీసుకుంటారో ఈ ప్రైమ్ మెంబర్ అనేది వాళ్ళకి ఫ్రీ అవుతుందండి. ఈ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాపింగ్ తీసుకున్న వాళ్ళకు ఈ యొక్క సోషల్ మీడియా ఇన్కమ్ రావడం జరుగుతుంది. గ్యారెంటెడ్ గా అప్ టు 30% షాపింగ్ లో మనకు ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది. బ్యాంక్ విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అన్లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. మనము విఐపి యాక్సెస్ కూడా మనకు రావడం జరుగుతుంది. కేవలం లైఫ్ లో ఒక్కసారి 799 మనం పే చేయడం ద్వారా మనకు లైఫ్ టైం మెంబర్షిప్ ఇక్కడ దొరకడం జరుగుతుంది. 799 లో 125 జిఎస్టీ వెళ్ళిపోతుంది. 500 కంపెనీ యూఎస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం ఈ యొక్క అమౌంట్ పే చేసే కాకుండా దీంట్లో మనము అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా మనం షాపింగ్ పోర్టల్ ఉందని చెప్పాం కదా, అలాంటి షాపింగ్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు మిక్సర్ గ్రైండర్ తీసుకోవచ్చు, ఐరన్ బాక్స్ తీసుకోవచ్చు, వాషులు తీసుకోవచ్చు, ఆల్కలైన్ వాటర్, టీ షర్ట్స్, హెడ్ ఫోన్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయండి. ఇవి తీసుకొని కూడా మీరు ప్రైమ్ మెంబర్షిప్ కావచ్చు. ఎవరైతే వ్యూజ్లో డైరెక్ట్ వచ్చేవాళ్ళు ఈ విధంగా రావచ్చండి. దాంతో పాటు మీరు ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, ఒక మనం ఆల్కలైన్ వాటర్ జార్ తీసుకుంటే మనం ఏదైతే కంపెనీ టూ ఏదైతే 1000 యూజ్ మీ కాయిన్స్ ఇస్తుందని చెప్పిందో ఆ యొక్క 1000 యూజ్ మీ కాయిన్స్ కూడా ఇక్కడ విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో 200 మనకు బెనిఫిట్ జరుగుతుందండి. ఎగ్జాంపుల్ దీని కాస్ట్ చూద్దాం, మనం ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలి దాని యొక్క డీటెయిల్స్ మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క పర్చేస్ వచ్చేసి మనకు 2000 రూపీస్ దీని కాస్ట్. 200 రూపీస్ మనం విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు డిస్కౌంట్ అయిపోయిందండి. ఏది మనకు 1000 యూజ్ మీ కాయిన్స్ వచ్చాయి కదా, అక్కడ నుంచి 200 మనకు మైనస్ అయిపోయినాయి. డెలివరీ ఫీ మనకు 120, అంటే మనం 1919 రూపీస్ మనం పే చేస్తే అల్కలైన్ వాటర్ జార్ మనకు వస్తుంది. ఇది మనకు అమెజాన్ లో 2500 పైన ఉంది. కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ లో 5000 పైన ఉందండి. అక్కడ కూడా మనం కన్ఫర్మేషన్ చేసుకొని చూడొచ్చు, ఎందుకంటే దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది కదా అని అడుగుతారు. మినిమం 500 యూఎస్పీ చేస్తుంది, మనం ప్రైమ్ మెంబర్షిప్ అయిపోయామండి. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అనేది మార్కెట్ లో ఉందా, ఇక్కడే ఉందా అని చూసినట్టయితే ఆల్రెడీ మనకు ట్రూకాలర్లో ఉంది 899, ఇన్స్టాగ్రామ్ లో 699 ఉంది, యూట్యూబ్ లో ఉంది. అదే విధంగా మనకు జూమ్ లో కూడా ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్స్ పే చేసింది, కానీ లైఫ్ లో ఒక్కసారి మనము 799 పే చేస్తే ఇది లైఫ్ టైం మనకు డబ్బు సంపాదించే ఒక సముద్రంలోకి తీసుకెళ్తుందండి. ఈ యొక్క సముద్రం నుండి మీరు ఎంత తీసుకుంటారు అనేది మీ పైనే డిపెండ్ అయి ఉంది. మీరు గ్లాస్ ద్వారా తీసుకుంటారా, జగ్గు ద్వారా తీసుకుంటారా, బకెట్లలో తెస్తారా, ట్యాంకర్లలో తెస్తారా, పైప్ లైన్ వేసుకుంటారా, మీ పైనే డిపెండ్ అయ్యండి. మీరు ఎంత ఫాస్ట్ గా మూవ్ అయితే మీకు అంత ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. చూడండి, టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు చూసినట్టయితే దీంట్లో ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్కమ్ ఉంది, రెఫరల్ ఇన్కమ్ 70% ఉంది. ఆ తర్వాత రివార్డ్ ఇన్కమ్ ఉంది 10%, రాయల్టీ ఉంది మనకు 5% డైలీ, టీమ్ రాయల్టీ 10% డైలీ, గ్రోత్ ఫండ్ 5% మంత్లీ, ప్రౌడ్ ఫండ్ 5% మంత్లీ, రీపర్చేస్ ఇన్కమ్ 70% కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే మర్చెంట్ ఇన్కమ్ ఉంది, కోర్ లీడర్ ఇన్కమ్ ఉందండి. ఇన్ని రకాల ఇన్కమ్ ఉంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ యొక్క ఇన్కమ్ ఒక్కొక్క ఇన్కమ్ మనకు క్లుప్తంగా మనం ఏ విధంగా వస్తుంది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఏది చెప్పినా కూడా ఒక క్లారిటీ అనేది వర్కౌట్ అనేది అవుతుందా లేదా అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కంపెనీ గురించి. ఫస్ట్ వచ్చేసి సోషల్ మీడియా ఇన్కమ్ ఉంది. 5% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు ఎన్ని లైక్స్ అండ్ కామెంట్స్ వచ్చాయో వాళ్ళకు ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది ఎవరికి వెళ్తే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాని తర్వాత చూడండి, రెఫరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో రెఫరల్ ఇన్కమ్ లో 70% విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది కంపెనీ. ఫస్ట్ లెవెల్ 40%, ఈ యొక్క సెకండ్ లెవెల్ 5%, ఆ తర్వాత చూడండి మనకు 4%, 3%, ఈ విధంగా మనకు 20 లెవెల్ వరకు కూడా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఒక 20 లెవెల్ వరకు ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అవుతుంది, కోటాను కోట్ల రూపాయలు, 5 కోట్ల పైన మనం మీకు రెఫరల్ ఇన్కమ్ ద్వారానే తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ ఇన్కమ్ మీరు చూడొచ్చు. ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేసుకున్న తర్వాత వాళ్ళు కొద్దిగా పని చేసి ఒక 5 మందిని కానీ 10 మందిని చేసినట్టయితే ఒక 5000 యూఎస్పీ కంప్లీట్ చేసినట్టయితే 10,000 రూపాయల మొబైల్ రివార్డ్ కంపెనీ ఇస్తుంది. ఆ యొక్క 10,000 మొబైల్ రివార్డ్ ఫండ్ తో పాటు 1% డైలీ సిటిఓ ఇస్తుంది, 2% డైలీ టీమ్ రాయల్టీ ఇస్తుంది, 1% లైఫ్ స్టైల్ అండ్ గ్రోత్ ఫండ్ ఇస్తుంది,
5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ ఇస్తుంది. ఇది ఫస్ట్ ర్యాంక్ అండి. ఆ తర్వాత చూడండి సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ అండి. 25,000 యూఎస్పీ కంప్లీట్ చేసినట్టయితే ల్యాప్టాప్ ఫండ్ ఇస్తుంది 40,000 ల్యాప్టాప్ ఫండ్ తో పాటు 1% డైలీ సిటిఓ ఇస్తుంది, 2% డైలీ టీమ్ రాయల్టీ. ఆ తర్వాత చూడండి మనకు ఇక్కడ 1% ఫ్యామిలీ అండ్ గ్రోత్ ఫండ్ యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది 5%. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ ర్యాంక్ మావెన్ ర్యాంక్ ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ మీరు చూసినట్టయితే 1,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకి ఇక్కడ 2 lakhs రూపీస్ బైక్ రివార్డ్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1% డైలీ సిటిఓ ఇస్తుంది మనకు. ఆ తర్వాత 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% స్టడీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏస్ ర్యాంక్ అండి. ఏస్ ర్యాంక్ 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు 10 lakhs రూపీస్ కార్ రివార్డ్ ఫండ్ ఇస్తుందండి. 0.5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% ట్రావెల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకు. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి స్టార్ ర్యాంక్ అండి. స్టార్ ర్యాంక్ ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ లో 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు 1 crore రూపీ లగ్జరీ కార్ ఫండ్ ఇస్తుందండి. ఆ తర్వాత 0.5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% సేవింగ్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ర్యాంక్ అండి యూనికార్న్ ర్యాంక్. యూనికార్న్ ర్యాంక్ లో 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు 2,50,00,000 రూపీస్ హౌస్ ఫండ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, 2.5 crores. ఆ తర్వాత చూడండి 0.5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% పెన్షన్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్. చూడండి మిత్రులారా మనకు మన యొక్క లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం మన యొక్క ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ ద్వారానే ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా మిగతా ఇన్కమ్ అంతా కూడా ఎక్స్టర్నల్ ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి మనకు ఇక్కడ మీరు చూసినట్టయితే రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ యొక్క రాయల్టీ ఇన్కమ్ లో క్రియేటర్ ర్యాంక్ వాళ్ళు 1%, ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు 1%, మావెన్ ర్యాంక్ వాళ్ళకు 1% అండి. ఆ తర్వాత ఏస్ ర్యాంక్ అయితే 0.5%, స్టార్ అయినట్టయితే 0.5%, యూనికాన్ అయినట్టయితే 0.5%. ఇది రాయల్టీ ఇన్కమ్ డైలీ 5% అనేది దీని చిన్న టార్గెట్ అండి. మినిమం 1000 యూఎస్పీ అనేది ఒక మంత్ లో చేసినట్టయితే అది సెల్ఫ్ కావచ్చు, లెవెల్ 1 కావచ్చు అండి, రాయల్టీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో క్రియేటర్ ర్యాంక్ వాళ్ళకు 2%, ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళకు 2%, మావెన్ ర్యాంక్ అయితే 2%. ఆ తర్వాత చూడండి ఏస్ ర్యాంక్ అయితే 1%, స్టార్ ర్యాంక్ అయినట్టయితే 1%, యూనికాన్ ర్యాంక్ అయినట్టయితే 1% అండి. డైలీ మనకి ఇది ఇన్కమ్ రావడం జరుగుతుంది. దీనికి ఎలాంటి టార్గెట్స్ లేవండి. టీమ్ మనం ఈ యొక్క ర్యాంక్ అచీవ్ అయినట్టయితే మనకు డైలీ 10% అనేది ఈ యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి గ్రోత్ ఫండ్ 5% మంత్లీ, క్రియేటర్ ర్యాంక్ వాళ్ళకు లైఫ్ స్టైల్ ఫండ్ 1%, ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ వాళ్ళకు ఫ్యామిలీ ఫండ్ 1%, మావిన్ ర్యాంక్ వాళ్ళకు స్టడీ ఫండ్ 1% అండి. ఏస్ ర్యాంక్ అయినట్టయితే ట్రావెల్ ఫండ్ 0.5%, స్టార్ ర్యాంక్ వాళ్ళకు సేవింగ్ ఫండ్ 0.5%, యూనికాన్ ర్యాంక్ వాళ్ళకు పెన్షన్ ఫండ్ 0.5% అండి. దీని యొక్క మంత్లీ టార్గెట్ వచ్చేసి 2,500 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు సెల్ఫ్ కావచ్చు, లెవెల్ 1 కావచ్చు అండి. గ్రోత్ ఫండ్ 5% వస్తుంది. దాంతో పాటు యూజ్ మీ ప్రౌడ్ ఫండ్ ఏదైతే ఉందో ఎనీ ర్యాంక్ అండి, ఏ ర్యాంక్ అయినా సరే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5% తీసి ఈక్వల్ గా అందరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. మినిమం 5,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే ఆ మంత్ లో ఈక్వల్ గా ఎంత మందికి అచీవ్ అయ్యారో అంతమందికి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది, ఎనీ ర్యాంక్ అండి. ఇది ఎక్సలెంట్ ఇన్కమ్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మీరు చూడండి రీపర్చేస్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనకు లైఫ్ టైం వచ్చే ఇన్కమ్ అండి. ఎందుకంటే ఎవరికో ఎలాంటి ప్రొడక్ట్స్ పర్చేస్ చేసినా ఆ యొక్క లెవెల్లో ఎవరున్నారో ఆ యొక్క లెవెల్ నుంచి మనకు డైరెక్ట్ గా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం 5 కోట్ల పైన ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే మర్చెంట్ ఏదైతే ఉందో సౌండ్ బాక్స్ సంబంధించింది ఎవరైతే మన స్కానర్ మనము ఒక షాప్ లో మనం పెట్టాలంటే షాప్ కీపర్ మనకు మినిమం 10% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే ఇది మనము వాళ్ళకు సౌండ్ బాక్స్ ప్లస్ స్కానర్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. దాని యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఉంది, బయర్స్ కు విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో 5% ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది అంటే ఒక ఎగ్జాంపుల్ మీరు చూడవచ్చు 500 రూపీస్ పే చేసింది ఉందంటే 95 రూపీసే పే చేస్తారు వాళ్ళు. 5 రూపీస్ విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు రెడీమ్ అయిపోతుంది ఈ యొక్క పాయింట్స్ రూపకంగా. 2% మర్చెంట్ రెఫరల్కి వెళ్ళిపోతుంది, అదే విధంగా 1% బయర్ అప్లైన్కి వెళ్ళిపోతుంది, 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇది 2% కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కస్టమర్ హ్యాపీగా ఉన్నారు, షాప్ కీపర్ కూడా హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్.
ఆ తర్వాత చూడండి కంపెనీ కోర్ లీడర్ అని చెప్పేసి బెనిఫిట్స్ ఇస్తుంది. కోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జూమ్ ప్యానెల్ పైన యాక్టివ్ గా ఎవరైతే ఉన్నారో పార్ట్నర్షిప్ 10% కంపెనీ షేర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జూమ్ ప్యానెల్ పైన యాక్టివ్ గా ఉండాలి. ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ. మినిమం 4th ర్యాంక్ అచీవ్ అయి ఉండాలి. ఇది లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ అండి. మినిమం 25 మెంబర్స్ వరకు ఇది అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా అచీవ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత చూడండి కంపెనీ యొక్క పాలసీస్ కనుక మనం చూసినట్లయితే ఎవరైతే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఉందో వాళ్ళు మాత్రమే దీంట్లో ఎంటర్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత ఆధార్ కార్డులో పాన్ కార్డులో సేమ్ పేరు ఉండాలి. అప్పుడే దీంట్లో ఎంటర్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీరు సైన్ అప్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ కాకుండా మీ యొక్క ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి అడగండి. ఈ పేరు అదేనా కాదా చెక్ చేసుకోండి 1కి 10 సార్లు. ఆ తర్వాతనే సైన్ అప్ చేయండి. ఎందుకంటే ఒకసారి జైలింగ్ అయిన తర్వాత మనకు అకౌంట్ అనేది డెలీట్ కాపాడదు ఫ్రెండ్స్. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చూసినట్టయితే ఇక్కడ నో హిడెన్ చార్జెస్, నో అడ్మిన్ చార్జెస్, వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ యూజ్ చేసుకోలేము. 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలంటే రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత దీంట్లో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలంటే మన యొక్క వాలెట్ లో మినిమం 10 రూపీస్ ఉండాలి. విత్డ్రాల్ సర్వీసెస్ అవైలబుల్ ఎప్పుడు చేసుకోవచ్చు మనం చూసినట్టయితే 24/7 365 డేస్, నైట్ డే, సండే, మండే ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మన యొక్క అకౌంట్ లోకి రావడం జరుగుతుంది డబ్బులు. మినిమం బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎంత చేసుకోవచ్చు అంటే 175 రూపీస్ పెట్టుకోవచ్చు. విత్డ్రాల్ ఛార్జెస్ కనుక మనం చూసినట్టయితే ఐఎంపీఎస్ అన్నట్టయితే 12 రూపీస్, నెఫ్ట్ అయినట్టయితే 10 రూపీస్ మనకు డిడక్షన్ అయ్యి మనకు అకౌంట్ క్రెడిట్ అవుతుంది. టీడీఎస్ అనేది మనకు 2% డిడక్షన్ అయిన తర్వాతనే మనకు అకౌంట్ క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎవరు షేర్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు. ఈ యొక్క యూజ్ మీ కార్పొరేట్ ఆఫీస్ 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హెడ్స్ కాన్పూర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నగర్ లక్నో అండి. సెకండ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది. వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు www.useme.in అండి. ఈమెయిల్ మీరు చూసినట్లయితే eco.useme@gmail.com అండి. ఆ తర్వాత ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి. రైట్ సైడ్ డౌన్ లో మీకు ఇక్కడ అన్మ్యూట్ అని ఉంటుంది. మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఒకవేళ కాకపోయినా మీరు పార్టిసిపెంట్ పైన టచ్ చేసినా కూడా మీ పేరు పైన కనిపిస్తుంది. దాని మీద టచ్ చేసి మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎనీ డౌట్స్ ప్లీజ్ రేస్ హ్యాండ్ ఫ్రెండ్స్. మీకు క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు సక్సెస్ కావాలంటే లెర్న్ అండ్ రిటర్న్ అండి. మీరు నేర్చుకోండి, డబ్బు సంపాదించండి, సమాజానికి మీరు డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సక్సెస్ కావాలంటే ఎవ్రీ డే డైలీ జూమ్ మీటింగ్ ఉంటుందండి. 8 AM 8 PM కంపెనీ పెడుతుంది. హిందీలో ఉంటుంది ఫ్రెండ్స్. తెలుగులో కావాలనుకుంటే ఎవ్రీ డే డైలీ మనకు 6 PM అనేది తెలుగులో ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు మాట్లాడచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా అడగచ్చు ఫ్రెండ్స్. హ్యాండ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏదంటే డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ కూడా చేయొచ్చు మీరు మీటింగ్ తర్వాత. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.